హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ఇటీవల ఊబర్ క్యాబ్ డ్రైవర్లు కూడా కేవలం కస్టమర్లను డ్రాపింగ్ చేసే సర్వీసులకే పరిమితం కావడం లేదు. వాళ్ళు కూడా సృజనాత్మకతతో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. చేసే పని ఎలాంటిదైనా అందరూ మెచ్చేలా ప్రజాదరణ పొందడమే ధ్యేయంగా చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు. అందుకు గతంలో వార్తల్లో నిలిచిన కొన్ని ఊబర్ ఆటోలు, క్యాబ్లు నిదర్శనం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే వారందరికంటే ఇంకాస్త ముందడుగు వేసి ఇంటి వాతావరణం తలపించేలా కార్ని సెటప్ చేశాడు ఈ డ్రైవర్. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఒక మహిళ తన ఊబ్ డ్రైవర్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ కారులో పల్లి విలాసవంతమైన ఇంటీరియర్ ఫోటోలు చూస్తే అచ్చం సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లా ఉంటుంది. పోస్ట్లో పేర్కొన్నారు ఆవిడ. ఆ ఫోటోల్లో కారు లోపల అద్భుతంగా సెట్ చేసి ఉన్నట్లు కనిపిస్తుంది. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, చిప్స్ వంటి స్నాక్స్, బొమ్మలు, ప్రాథమిక మందులు తదితర సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. వాటన్నింటితో పాటు డస్ట్బిన్ కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఆ సౌకర్యాలన్నీ కస్టమర్లకు ఉచితమేనట. ఆ కారు డ్రైవర్ పేరు అబ్దుల్ ఖదీర్. ఇంకో విషయం ఏంటంటే ఫీడ్బ్యాక్ డైరీతో పాటు తన అసాధారణ సేవలను ప్రశంసిస్తూ ఉన్న ఓ వార్తాపత్రిక క్లిప్పింగ్స్ కూడా సీటుపై అతికించాడు. నిజానికి ప్రయాణికులకు ఇంతలా సేవలందించాలనే ఖదీర్కు క్రియేటివిటీ అదుస్ అని చెప్పాలి. నెటిజన్లు సైతం ఈ పోస్టు కొత్తగా ఆకట్టుకుంటుంది. ఆతిథ్య బ్రాండ్కి పేరుగాంచిన క్యాబ్ అని ఆ సౌకర్యాన్ని అనుభవించేందుకు ప్రీమియం కూడా చెల్లిస్తామంటూ పోస్టులు పెట్టారు. కానీ మరికొందరు మాత్రం అకస్మాత్తుగా బ్రేక్స్ వేస్తే వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తికి ఆ సెటప్ గాయాలు పాలయ్యేలా చేస్తుంది కాబట్టి ఈ కారు సురక్షితమైనది కాదు అని పోస్టులు పెట్టడం గమనార్హం. వెర్రి వెయ్యి రకాలు, పుర్రెక్కు బుద్ధి, జీవాకో రుచి వంటి సామెతలు తమ పరంగా గుర్తుకొస్తాయి. ఈ మహిళను చూస్తే ఇదేం పిచ్చి ఈమెకు అనే ఫీలింగ్స్ వచ్చేస్తుంటుంది. అరే అందంగానే ఉంది కదా, మళ్ళీ ఇదేం ఆలోచన అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు ఆమెను చూసి. ఘనకార్యం చేసి డబ్బులు ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయేమో కాబోలు అంటున్నారు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే పిల్లిలా కనిపించాలనే పబ్లిసిటీ స్టంట్కి శ్రీకారం చుట్టింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్కు చెందిన జోలియస్ డాసన్ సాధ్యాలు గురించి ఆలోచించకుండా కాస్మెటిక్ సర్జరీ రెడీ అయిపోయింది. ఆ సర్జరీ ఆమెకు చుక్కలు చూపించింది. ఆ ప్రచార స్టంట్ తెచ్చిన తంట అంతా ఇంత కాదు. ఏకంగా 6 లక్షల పైనే ఖర్చు చేసి మరీ కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది డాసిన్. ఏదైనా తేడా కొడుతుందేమోనని అనుమానించినప్పటికీ ఆ అనుమానమే నిజమై పడ్డారని కష్టాలు తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఆ సర్జరీ వీటన్నిటికీ దుష్ప్రభావాలు చూపించడం ప్రారంభించింది. పిల్లిలా కనిపించేందుకు చెంపలను తొలగించే సర్జరీ ఆమెకు తీవ్రమైన నొప్పిని, బాధని కలిగించింది. అంతలా బాధ భరించిన సర్జరీ సక్సెస్ అవ్వకపోగా శరీరం దుష్ప్రభావాలు చూపించడం మొదలుపెట్టింది. అలానే ఆమె ఆకృతి పిల్లిలా మారలేదు కదా, కింది ముఖము రూపురేఖలు దారుణంగా మారిపోయాయి. అయ్యిందేదో అయిపోయిందిలే అని ఆ రూపాన్నే కొనసాగిద్దామని చికిత్సలు తీసుకున్న యాసిడ్ రిఫ్లెక్స్ వంటి ఊహించని దుష్ప్రభావాలకు తలెత్తాయి. దీంతో ఆమె పిల్లి ఆకృతి కోసం అమర్చిన ఫిల్టర్లు, ఇంప్లాంట్స్ను తొలగించుకుంది. కనీసం ఇప్పుడైనా తన పరిస్థితి మెరుగు ఉంటుందేమోనని ఆశిస్తున్నా అని బాధగా చెప్పుకొచ్చింది. తన చేయాలనుకున్న స్టంట్ ఎంత మతిలేని పని అని ఇప్పుడిప్పుడే తెలుస్తుందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అంతేకాదు తనలా ఎవరూ ఇలాంటి చెత్త ప్రయోగాలు జోలికి అస్సలు వెళ్ళొద్దని సూచిస్తుంది కూడా. పెద్దలు చెబుతుంటారే, సవరం అయ్యాక గానీ వివరం రాదంటే ఇదేనేమో. లోతుపాతులు, కష్టనష్టాలు బేరీజు వేసుకొని ఏ స్టెంట్నైనా లేదా ఏ పనికైనా పూసుకోవాలి, లేదంటే అంతే సంగతులు. లయన్స్ ఇండస్ట్రీస్ అనగానే
నుంచి టెలికాం దాకా వివిధ రంగాల్లో అందిస్తున్న సేవలు గుర్తుకొస్తాయి. ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ప్రపంచంలోనే అత్యధికంగా మామిడి పండ్లను ఎగుమతి చేసే సంస్థలో ఒకటిగా ఉందని తెలుసా అంబానీకి ఎన్ని ఎకరాలు మామిడి తోట ఉంది? ఎన్ని ఎకరాలు మామిడి పళ్లను పండిస్తారు? అసలు మ్యాంగో ఫార్మ్స్కే ఉన్న రియల్ స్టోరీ ఏంటి? ఆ వివరాలు మీకోసం. గుజరాత్లోని జామ్నగర్లో 600 ఎకరాలు మామిడి తోట రిలయన్స్ సొంతం. ఇందులో 1.5 లక్షలకు పైగా వివిధ రకాల మామిడి చెట్లున్నాయి. ఆల్పాన్జో మొదలు టామీ ఆర్టిన్స్కు 200కు పైగా దేశీ విదేశీ రకాల మామిడి చెట్లు ఫలాలిస్తాయి. వీటిలో చాలా వరకు ప్రపంచంలోని అత్యుత్తమ రకాలను చెందినవి కావడం విశేషం. అయితే రిలయన్స్ మామిడి వ్యాపారంలోకి ప్రవేశించినట్టుకి వెనుక ఒక కథ ఉంది. మ్యాంగో ఫామ్ హౌస్ సేవా కాలం పెద్ద చరిత్ర ఉంది. 1997లో జామ్నగర్లోని రిలయన్స్ శుద్ధి కర్మాగారంలో భారీ కాలుష్యానికి కారణమైంది. గుజరాత్ కాలుష్యం నియంత్రణ బోర్డు నుండి పదే నోటీసులు వచ్చింది. పర్యావరణాన్ని కాపాడి ఫ్యాక్టరీని కొనసాగించే లక్ష్యంతో అనివార్యంగా రిలయన్స్ మామిడి తోటను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ 1998లో ఈ కర్మాగారం చుట్టూ ఉన్న బంజరు ఉప్పు నీటి భూముల్లో మామిడి చెట్లను నాటించింది. ఇక్కడున్న అనేక ప్రతికూలతలను అధిగమించేందుకు కంపెనీ కొత్త టెక్నాలజీని వినియోగించింది. డిశాలినేషన్, బిందు సేద్యం, వర్షపు నీటి సంరక్షణ, పోషక నిర్వహణ పద్ధతులను పాటించారు. సముద్రపు నీటిని శుద్ధి చేసేందుకు డిశాలినేషన్, నీటి కొరత సమస్యను ఎదుర్కోవడానికి వాటర్ హార్వెస్టింగ్ వంటి పద్ధతులను ఉపయోగించారు. దాదాపు 7 నుంచి 8 సంవత్సరాలు ప్రయత్నాల్లో ఫలించాయి. ఈ గార్డెన్ పేరే ధీరుభాయ్ అంబానీ లక్కీబాగ్ అమ్రాయ్. ప్రపంచంలోని అతిపెద్దగా 600 ఎకరాల విస్తరణలో చుట్టూ పచ్చని చెట్లతో ఏడాదికి 600 టన్నుల మామిడి పళ్లను అందిస్తుంది ఈ తోట. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి పండ్ల ఎగుమతిదారుగా అవతరించింది. అలా కాలుష్య కాసార నుంచి పచ్చని ప్రకృతి క్షేత్రంగా ఎదిగింది. దీంతో పాటు రిలయన్స్ ప్రతి సంవత్సరం 1 లక్ష మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తుంది. అలాగే ఆధునిక వ్యవసాయంలో శిక్షణ అందించడం ద్వారా స్థానిక రైతులకు సహాయం చేస్తుంది. మన చిన్నతనంలోని విషయాలు ఎవరికైనా మధురమైన జ్ఞాపకాలే. అవి అంతా తేలిగ్గా మర్చిపోం. ఒక్కసారి మన పాత స్కూల్ లేదా చిన్ననాటి స్నేహితుడిని చూస్తే వెంటనే తన్మయత్వానికి గురవుతాం. నాటి రోజుల్ని కన్నులో ముంగిట మెదులాడుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళ్ళిపోతే ఎంత బాగుండునో అనిపిస్తుంది. ఎవరికైనా అంతే. అలాంటి సంతోషంతోనే తడిసి ముద్దవుతుంటాడు ఈ యూకే వ్యక్తి. యూకేకి చెందిన కంటెంట్రీకి ఏటా రాల్స్ లెంగ్ భారతదేశంలోని తన చిన్ననాటి ఇంటిని సందర్శించి అలాంటి అనుభూతే పొందాడు. ఇటీవలే ఆ ఇంటిని సందర్శించాడు. అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను అనే క్యాప్షన్ని కూడా జోడించాడు. అంతే, ఒక్కసారిగా ఆ వీడియో భారతీయ నెటిజన్లందరినీ కదిలించింది. ఆ వీడియోలో రాల్ఫ్ 16 ఏళ్ల తర్వాత తన బాల్యం గడిచిన ఇంటిని చూసినప్పుడు తనకు ఎలా అనిపించిందో పంచుకున్నాడు. ఇది చూడటానికి ఓ పిచ్చిలా అనిపించినా అవన్నీ చూస్తే నాటి మధుర జ్ఞాపకాలే కళ్ళ ముందు కదులుతున్నట్లు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను చిన్నప్పుడు ఏనుగుతో ఆడుకుంటున్న దృశ్యంతో సహా అన్నీ వరుసగా గుర్తుకొస్తున్నాయి అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఆ వీడియోలో తన మధుర స్మృతులకు నిలమైన ఆ ఇంటికి చేరుకోగానే ఆ ఇంటి తలుపు తట్టి యజమాని పర్మిషన్ తీసుకొని మరీ ఆ ఇల్లంతా కలియ తిరిగాడు. అంతేకాదు, తన కుటుంబంతో సహా భారతదేశం వదిలి యూకే వెళ్తున్నప్పుడు తనకిష్టమైనవి అన్నింటినీ ఎలా వదిలేశానని వచ్చేందుకు కూడా వివరించాడు ఆ వీడియోలో. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా ఈ వీడియోకి ఏకంగా 2 మిలియన్లకు పైగా వ్యూస్, 2 లక్షలకు పైగా లైక్లు వచ్చాయి. అంతేకాదు, నెటిజన్లు భారతదేశం మీ బాల్యాన్ని చిరస్మరణీయంగా మార్చడమే గాక మీతో మాకు చాలా అనుబంధం ఉందని తెలుస్తుంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. క్షణికావేశం ఎంతటి అనర్థానికి దారితీస్తుంది? తీవ్ర వాగ్వాదం, మానసిక ఒత్తిడి, భావోద్వేగం వీటి మీద నియంత్రణ లేకపోతే ప్రాణాలకే ముప్పు. కానీ చైనాలో జరిగిన సంఘటన గురించి తెలిస్తే ఔరా అంటారు. హాలీవుడ్ రేంజ్లో ఇదేం ట్విస్ట్ రా మామ
అనుకోవాల్సిందే. అసలు ఏం జరిగిందంటే, ప్రియురాలతో గొడవ పడుతూ క్షణం ఆలోచించకుండా పక్కనే ఉన్న కిటికీలోంచి అమాంతం దూకేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఇది చాలా ఎత్తైన భవనంలా కనిపిస్తుంది. మొదట దూకడానికి ప్రయత్నించినప్పుడు అమ్మాయి తీవ్రంగా అడ్డుకుంది. వెనక్కి వచ్చాడు, కానీ రెండోసారి అంతే వేగంగా ముందుకు దూకేశాడు. దెబ్బకు ప్రాణాల్లో కలిసే పోవాల్సిందే. ఈ నెల ప్రారంభంలో హునాన్ ప్రావినోన్స్లోని చాంగ్వా నగరంలోని యూహువా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అయితే ట్విస్ట్ ఏంటంటే, వీధికి అవతలి వైపు ఉన్న వేరే కెమెరాల్లో మాత్రం అసలు విషయం బయటపడేసింది. కిటికీలోంచి దూకిన తర్వాత అతడు మరో చిన్న వాల్పై పడ్డాడు. దీంతో దుమ్ము దులుపుకొని తాపిగా సెడైలేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత హోటల్ ఈ సంఘటన ధృవీకరించింది. అంతేకాదు, కిటికీ గ్లాస్ నష్టాన్ని వసూలు చేసింది. స్థానిక పోలీసులు కూడా వారిద్దరు లవర్స్ అని తేల్చి చెప్పింది. ఇద్దరు ఎవరు ఫిర్యాదు చేయలేదు కాబట్టి తాము జోక్యం చేసుకోలేదని పోలీసులు అధికారులు తెలిపారు. అయితే అసలు గొడవ ఎందుకు జరిగిందనే దానిపై స్పష్టత లేనప్పటికీ నెటిజన్లు మాత్రం రోజర్ రాబిన్స్ గుర్తు చేసుకున్నారు. హాలీవుడ్లో స్టంట్ మాస్టర్లా పనికి వస్తాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. చివరిగా సరదాగా అనిపించిన ఇలాంటి స్టంట్లు ఒక్కోసారి ప్రాణాలకే చేటు తెస్తాయి. అలాగే ప్రేమలో వైఫల్యం, జీవితంలో బాధలు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇలా కారణం ఏదైనా సమయం ఉండాలి. అప్పుడే భవిష్యత్తు బంగారం అవుతుంది. ఆత్మహత్య ప్రయత్నాల నుంచి బయటపడిన వారి గాథలు వింటే ఇది ఎంత సత్యమో అర్థమవుతుంది. క్షణకావేశం కుటుంబాల్లోని ఆప్తులకు, సన్నిహితులకు కూడా మరణశాసనం లాంటి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆగి ఆలోచించి ఓపిక తెచ్చుకోవాలి. బతుకు బంగారు బాటను చేసుకోవాలి.